ఆమె జీఎన్స్లో పనిచేస్తుంది వడ్డ నారాయణమ్మని. ఆమె పెద్ద జ్ఞాని, గురువుల్లో మెదిగింది, బాగా నేర్చుకుంది, అందరికీ పాడుతుంది, తత్వజ్ఞానం చెప్తుంది, మంచిగా ఉంది, అన్నీ బాగున్నాయి. కానీ మరి అది ఏంది, అయోధ్య పోయి వచ్చిందంట. మరి ఎన్నో యాత్రలు చూసిందంట, తిరుపతి పోయి వచ్చిందంట. అక్కడ అస్సలు ఏం లేదు, స్వామే లేడు, దేవుడే లేడు, గురువే దైవము, గురువే అన్నిటి గురువేనని చెప్తుంది. కానీ ఆ గురువుకు కూడా అందించింది భగవంతుడు అనేదే మర్చిపోయింది ఆమె. కానీ అన్ని గురువేనని మనం అనుకోకూడదు. భగవంతుడు కూడా, గురువులు ఎంత మహామహులు గురువులైనా కూడా ఒక్క దేవుణ్ణి సపోర్ట్ చేసి చెప్తుండ్రు. దేవుడు లేడని అనకూడదు. దేవుడు లేకుండా గురువు ఎట్టొచ్చిండు, గురువు గొప్పతనం ఇచ్చిండు భగవంతుడు. ఆయన సూక్ష్మ రూపంలో ఉంటాడు కాబట్టి ఆయన ఏం చెప్పడు కదా మనకు. ఆ చెప్పే జ్ఞానం అందిస్తుండు గురువు గారికి. ఆ గురువు మనము చీకట్లో ఉండం, అజ్ఞానం తొలగిస్తుండు గురువు. చీకటి తొలగించి ఆ జ్ఞానం అనేది జ్యోతిని వెలిగిస్తుండు గురువు. కానీ అది మర్చిపోయి గురువే బ్రహ్మము, గురువే విష్ణు, గురువే ఈశ్వరుడు, గురువే సర్వం అనేది అందరికీ తెలుసు. కానీ భగవంతుడు లేడు అని నువ్వెందుకు చెప్తుండవు? మరి రాముల వారు గొప్పవాడని చెప్తుండవా, మళ్ళా దేవుడు లేడని చెప్తుండవా? అది కరెక్టేనా? దేవుడు లేకుండా గురువు ఎట్టొచ్చిండు? గురువుని చేసిందే భగవంతుడు. కృష్ణ పరమాత్ముడు 12 ఏళ్ళు సాందీపుల వారి కాడ సేవ చేసినాడని చెప్తుండవు. 12 ఏళ్ళు సేవ చేసింది ఎందుకంటే మనబోటి వాళ్ళు ఎలాగో అంత మహానుభావుడే సేవ చేసిండు, మనమెంత అని వాళ్ళకు చేస్తాం కానీ ఆయన కనపరచటానికి చేసిండు. ఆయనకు తెలవకనా? అన్నిటిల్లో గొప్ప వస్తువు కానీ గొప్పవారు ఎవ్వరు లేరు, కృష్ణుడే గొప్పవాడు. అన్నిలో ఆయనలోని ఐక్యమై ఉన్నాయి. కానీ సర్వం కూడా ఆయన జగద్గురువుడు కృష్ణ పరమాత్ముడు. సాందీపుల వారి గురువు ఉన్నది రుక్మిణీదేవి పుట్టిన కానించి ఆమె సేవ చేసింది సాందీపుల వారికి. కృష్ణుడికి కూడా గురువు ఉండాలని పోయి చేసిండు. కానీ గురువు ఉండాలా, మళ్ళా రాబోయే కాలంలో అందరూ గురువు అంటే గురిపడాల. ఆ చీకటి తొలగించి ఆ దీప జ్యోతిని వెలిగించేవాడే గురువు. గురువు లేడని అనకూడదు, దేవుడు లేడని అనకూడదు. దేవుడు ఉండబట్టే గురువు ఉండడు, గురువు ఉండబట్టే దేవుడిది చెప్తుండు. ప్రతి గురువు కూడా ఏ ప్రబోధ చెప్పినా, ఏ మాటలు చెప్పినా, ఏది సపోర్ట్ చెప్పినా ఒక్క దేవుడికి భగవంతుడికే సపోర్ట్ చెప్తుండు. ఏ గురువు చెప్పు తన చెప్తుంది. కానీ రాముడు గొప్పోడని చెబుతుంది, కృష్ణుడు గొప్పోడని చెబుతుంది. మళ్ళా ప్రహ్లాదుడు చక్రవ్రతుండు, అన్నిటల్లో కూడా ఆయన ప్రహ్లాదుడు రమ్మంటే వచ్చిండు. మళ్ళా భగవంతుడు శ్రీమన్నారాయణుడు, నరుడు కాదు, నారాయణుడు కాదు, శ్రీమన్నారాయణుడు ఆయన ప్రత్యక్షంగా రమ్మంటే అయిండు. మళ్ళీ ఆ దేవుడుగాకి ఎవరైండు? ఆ కృష్ణ భగవానుడే కదా, ఆ శ్రీమన్నారాయణుడే కదా, ఎవరన్నా అయిండా? మరి ఆ గురువుగాడ చదువు చెప్పే గురువు కాడితే చదువు ఏమైనా చెప్పిండా? ఆ నారాయణుడు, శ్రీమన్నారాయణుడు ఆ ప్రహ్లాదుల్లో నిండు నికుడతమై ముందే పలికిచ్చాడు. కడుపులోనే ఆయనకు జ్ఞానం వచ్చింది. ఆయన పుట్టింది అజ్ఞానం అనేది తొలగించి జ్ఞానజ్యోతిని నిలబెట్టడానికి. ఆయన అజ్ఞానుడు ఎవరు? హిరణ్యాక్షుడు అజ్ఞానుడు. ఆ అజ్ఞానం తొలగించటానికి ఒక జన్మలో ఆయన భక్తుడే, శ్రీమన్నారాయణ భక్తుడే ఆయన. కానీ విరోధంతో నీకు దగ్గర అవుతానని చెప్పి ఆయన ఆ జన్మ కట్టొచ్చిండు. కానీ దేవుడు లేడు అనకూడదు. దేవుడు లేకుండా ఎక్కడున్నాడు? అంతలంకా నిండు నికుట్టమై ఉండడు. భగవంతుడు లేని చోట ఎక్కడ లేవు. దేవుడు లేడు, ఆయన మాట్లాడితే బతకనిస్తామా? మనం బతకనిస్తామా? మరి గురువుని ఎన్ని వేయరాని ప్రశ్నలు ఎత్తుండే ఒక గురువుని, మరి భగవంతుని బతకనిస్తామా? ఆయన మనకు కనపడ్డు, మన కంటికి కనపడకుండా ఉన్నాడు దేవుడు. మళ్ళీ ఆయన ఎవరు? చెన్నకేశాల స్వామి, ఆయన విష్ణు రూపమే చెన్నకేశవులు. ఆయన ఒక ఖడ్గాలు తీసుకొని సేవ చేసుకుంటుంటే మరి ఆ మొత్తన భగవంతులు లేని ఎటు చేసుకున్నాడమ్మా? తెగిపోదు, గుండెలు పగిలిపోవు. మరి సేవ చేసుకుని భగవంతులు లేకుండా ఎట్టు చేసుకున్నావు? ఆ కత్తులు తెగవా, ఖడ్గాలు తెగవా? దేవుడు లేడని చెబుతుంది. దేవుడు ఉండడు, దేవుడు లేకుండా లేడు. కానీ మంచి జ్ఞాని, అన్నిటికి అర్థాలు చెప్తున్నావు.
కానీ అదొక్కటి దేవుడు లేడు, పలకడు, ఆయన మాట్లాడు. ఆయన మాట్లాడతాడా మనతోటి? ఆయన మాట్లాడితే మనం బతకనిస్తామా? ఆయన మళ్ళా ఎప్పుడైతే ఈ నరజన్మ ఈ భూమి మీద వీళ్ళంతా అంతమైపోతాడు అప్పుడు వస్తారు వాళ్ళు, అప్పుడు వచ్చి మాట్లాడతారు. వాళ్ళ లోకం వాళ్ళు ఏరుకుంటారు, దేవలోకం. కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడతాడమ్మా ఆయన? మనలో ఉండి మాట్లాడిస్తుండు, మనలో ఉండి అన్నీ చేపిస్తుండు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మాదేవ, మంచిగా చేసుకున్న వాళ్ళకు మంచిగానే ఉంటుంది. మనసు బుద్ధి అంత మంచి అయితే నీ జీవితమే మంచిగా ఉంటుంది. నువ్వు కుట్ర కుతంత్రాలు పెట్టుకుంటే నీ జీవితమే కుట్రతో పోతుంది. నరర్థానికి అబద్ధాలు ఆడకూడదు. కానీ ఆ అబద్ధాలు ఆడేవాళ్ళు మస్తుగా ఉండరు. అట్టా నోట్లో కొంచెం మాట వస్తే అబద్ధాలే ఆడతారు. కానీ ఏదో తప్పించుకోలేనిది ఆడాలి. అరద్ధానికి అబద్ధాలు ఆడకూడదు. అభద్రమే దరిద్రం. అబద్ధాలు ఆడితేనే దరిద్రం. నువ్వు కొని తెచ్చుకున్నట్టే శనిని. కానీ ఆడకూడదు. కానీ దేవుడు లేడు. భద్రాచలం పోతే రాములు మాట్లాడిండా, అయోధ్య పోతే రామచంద్రుడు మాట్లాడిండా, తిరుపతి పోతే వెంకటేశ్వర స్వామి మాట్లాడిండా, శ్రీశైలం పోతే మల్లికార్జుడు మాట్లాడిండా. మాట్లాడుకుంటే ఆకర్షణ లేని ఎట్టబోతురమ్మా ఇంత జనము? ఏమైపోతుండ్రు? వాళ్ళ కోరిన కోరికలు తీరుస్తుండ్రు దేవుడు. మరి ముల్లెలు కట్టుకొని ఎందుకు? మా పాపముల్లో పుణ్యం ముల్లో పాపం ముల్లో తీసుకుపోయి ఆయనకు అర్పించుకొని ఆ కోరికలు తీర్చిన భగవంతుడని వేడుకుంటూ వస్తుంటారు. కానీ దేవుడు లేడు అనకూడదమ్మా. ఆ దేవుడు పలికిచ్చేది, గురువును పలికిచ్చేది కూడా భగవంతుడే. ఆ భగవంతుడు గురువులో చేరి మనకు జ్ఞానభిక్ష పెట్టడానికి గురువును పంపించిండు. గురువు తక్కువ అనకూడదు. గురువే బ్రహ్మము, గురువే విష్ణు, గురువే ఈశ్వరుడని గుట్టు తెలియుమా. 3 లోకాలు వేలే మూల పురుషుడు, తోడు నీడగా నిలిసే త్రోయ సాక్షుడు. అట్టాటి మానుభావుడమ్మా గురువు. గురువు ఉండడు. మనకు అజ్ఞానం తొలగించి జ్ఞానభిక్ష పెట్టేవాడు గురువు. భగవంతుడు కూడా అందిస్తున్నాడు. ఆ గురువుకు మనకు అందరికీ అందిస్తేనే మనం పలకగలుగుతున్నాం. లేకుంటే మనం పలకలేమమ్మా. మన కాడ ఏమీ లేదు, ఉత్తది తుసబుర్ర, ఏమీ పలకదు. కానీ దేవుడు లేడని అనకూడదు. మంచి జ్ఞానివి, నువ్వు బాగా చెప్తుండవు, అన్ని అర్థాలు కూడా చెప్తుండవు. నేను వింటుండా, నువ్వు చెప్పేవన్నీ నేను వింటున్నా. కానీ నువ్వు ఎక్కడుండవో నా వీడియో పెడుతుండా, చూసుకొని నన్ను క్షమించు. నాకేమైనా తప్పులుంటే నేను వచ్చి రాక చెప్తుండా. నాకు అది ఒక్కటి బాధ ఉంది. దేవుడు లేడు అని అంటుంటే అట్లా అనకూడదు. దేవుడు ఉన్నాడు. దేవుడు లేకపోతే మరి రంగస్వామి, ఆయన కూడా వెంకటేశ్వర స్వామి, రంగస్వామి మరి ఆడ సేవ చేసుకుంటుండ్రు. ఆ మూతన నిప్పులు పట్టుకుంటుండరు. మరి దేవుడు లేకపోతే కాలదా అమ్మ? ఆ ఖడ్గాలు దిగవా తల్లి? దిగుతాయి. మరి భగవంతుడు రక్షించినట్టయినా అప్పుడు ప్రహ్లాదుని రక్షించాడు, ఇప్పుడు మనల్ని కూడా రక్షిస్తున్నాడు భగవంతుడు. ఎందుకు లేడమ్మా? భగవంతుడు ఉండడు. ఇందుగలడు అందుగలడు, ఎందు ఎతికినా కూడా అందందు ఉండాడన్నాడు. చక్రోపగతుండు, అంతలక్క ఉండడు, నిండు నికృతమై ఉండడు భగవంతుడు. భగవంతుడు లేడు అనకూడదమ్మా. గురువు ఉండడు, భగవంతుడు ఉండడు. గురుశక్తి, ఆ భగవంతుడికి శక్తి ఇస్తుండు, గురుశక్తి. ఆయనకి ఇయ్యబట్టి మన బట్టి వాళ్ళకు మొద్దులకు చెప్పి దారి చెబుతుండు. నాకు కూడా చదువు లేదమ్మా, నేను కూడా ఒక మొద్దును. కానీ ఏదో నాకు తగింది నేను చెప్పిన, అంతేగాని నిన్ను ఇది చేయాలని కూడా కాదమ్మా. నువ్వు గొప్పదానివి, నువ్వు మంచిదానివి, నువ్వు బాగా గురువుకు పేరు తెచ్చిన మహాతల్లివి. నీలాంటి తల్లులు ఉన్నారంటే మళ్ళా జన్మకు వస్తావు. నువ్వు జన్మ లేదని చెబుతున్నావు, ఉండదు జన్మ, మళ్ళీ జన్మకు వస్తావు. నువ్వు ఎంత ఇప్పుడైతే ఉండవో అంతకంటే మించిన జన్మకు వస్తావు నువ్వు. నేను కూడా పెద్దవాళ్ళు చెప్తే ఇని చెప్తున్నా, నాకైతే తెలియదు, నేను కూడా అజ్ఞానరాలి, నాకైతే తెలవదు. ఉంది తల్లి, మళ్ళీ జన్మ వస్తుంది, ఇంకా మంచి జన్మే వస్తుంది. కానీ అది కరెక్ట్ కాదు. దేవుడు లేడని అనవాకు. నువ్వు మంచిదానివి, నువ్వు బాగా ప్రతి దానికి కూడా బాగా చెప్తుండవు. బ్రహ్మాండంగా ఇప్పర్ణంగా దాని ఉప్పదీసి చెప్తుండవు. చాలా బాగా చెప్తుండవు. నీకు ఉంది అవన్నీ, అంత శక్తి ఇచ్చిండు భగవంతుడు, ఆ గురుదేవుడు. చెప్తుండవు. కానీ దేవుడు లేడని ఒక్కటే నాకు నచ్చల. దేవుడు లేడని అనకూడదు. దేవుడు అంతటా ఉంటాడు. పీర్ల పండగలు చేస్తారమ్మా. పండగలు చేస్తే 4-5 ట్రాక్టర్ల కట్టెలు వేస్తారు. ఇంతలా కరుకులు ఉంటాయి నిప్పులు. అవి ఖాళీ అంత అయిపోయిన తర్వాత సదరం చేసి స్నానం చేసి ఒక్క పొద్దుండి స్నానాలు చేసి వచ్చి ఆ భగవంతుని ముందు నిలబడి గుండం కాడ నిలబడితే వండినకు ఇంత లోతు దిగబడిపోతుంటే నిప్పులలో కాళ్ళు. ఆ మొత్తం తిరుగుతుంటే దేవుళ్ళు లేనిది ఎవరు రక్షించిండ్రమ్మా? ఎవరు రక్షించిండ్రు?
ఇప్పుడు కూడా మనల్ని కూడా అప్పుడు ప్రహ్లాదుని ఎట్ట రక్షించుతున్నారో మనల్ని కూడా రక్షించుతుండమ్మా భగవంతుడు. మన కళ్ళకు కనపడలేదని అనుకోకూడదమ్మా. ఆయన సూక్ష్మ రూపంలో ఉన్నాడమ్మా భగవంతుడు. బాగుంది. బాయ్ అమ్మా.